టు బిగ్ సినిమా. నేను సర్తాజ్. పుష్పరాజ్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక సరికొత్త రికార్డ్స్ని లిఖించబోతున్నాడా? ఇప్పటి వరకు ఏ సినిమా కూడా చూడని కలెక్షన్ల వర్షాన్ని పుష్ప 2 కురిపించబోతుందా? అందరూ హీరోలకి అందనంత ఎత్తులో అల్లు అర్జున్ కూర్చోబోతున్నాడా? అసలు తెలుగు సినిమా సత్తాని మరోసారి ప్రపంచ స్థాయిలో పరిచయం చేయబోతున్నాడా? లెట్స్ వాచ్. వీడేంట్రా బాబు ఇలా ఉన్నాడు? గంగోత్రి సినిమాలో కనిపించిన అల్లు అర్జున్ గురించి వినిపించిన మాటలివి. ఇలా వచ్చిన ప్రతి విమర్శని ఒక్కో మెట్టుగా మార్చుకుంటూ ఈరోజు బన్నీ ది బ్రాండ్ అన్నట్టుగా ఎదిగిపోయాడంటే దాని వెనకాల అతని కష్టం ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సినిమాకి ఎబిలిటీస్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ యాక్టింగ్, డాన్స్, ఫైట్స్ ఇలా ప్రతి క్రాఫ్ట్ లో తనని తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్నాడు. అల్లు అరవింద్ కొడుకుగా ఎంట్రీ ఇచ్చిన బన్నీ తెలుగు సినిమాకి ఒక ఐకాన్ స్టార్ గా ఎదిగాడు. ఇక దర్శకుడు సుకుమార్ కాంబోలో పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేశాడో మనకి తెలిసిందే. ఇక తాజాగా డిసెంబర్ 5న రాబోతున్న పుష్ప 2 సినిమాతో తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాడు మన పుష్పరాజ్. ఈసారి మాత్రం రికార్డులన్నీ నా పేరే ఉండాలన్నట్లుగా భారీ కలెక్షన్లను కొల్లగొట్టడానికి సిద్ధమైపోయాడు. ఇక ఇప్పటికే పుష్ప 2 సినిమా టికెట్స్ బుకింగ్ లో రికార్డులు సృష్టించిందని తెలుస్తోంది. ఆన్లైన్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో అత్యంత వేగంగా 10 లక్షల టికెట్ బుకింగ్స్ అయ్యాయని సమాచారం. అంతేకాక ఈ సినిమా తొలి రోజు 50 కోట్ల కలెక్షన్ మార్కును కూడా దాటేస్తుందనే వార్తలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా సంగీత హక్కులను టీ సిరీస్ సొంతం చేసుకుంది. ఓవరాల్ గా పుష్ప 2 సినిమా విడుదలకు ముందే 1085 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. కేవలం థియేట్రికల్ రైట్స్ 640 కోట్లకు అమ్ముడైనట్లు మేకర్స్ ఇప్పటికే తెలిపారు. దీంతో పాటు ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ని ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్ 275 కోట్లకు కొన్న సంగతి కూడా తెలిసిందే. ఇక సినిమాకి ఏమాత్రం బాగుందన్న టాక్ వినబడినా మన పుష్పరాజ్ కలెక్షన్ల వర్షంలో తడిసి ముద్దవడం ఖాయమని చెప్పక్కర్లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన జంటగా నటిస్తున్న సినిమా పుష్ప 2. ఈ భారీ బడ్జెట్ మూవీకి డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా డిసెంబర్ 5వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఇక ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మూవీకి సంబంధించిన ఈవెంట్స్ నిర్వహించిన ఈ మూవీ టీం తాజాగా హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ని ఘనంగా నిర్వహించింది. పుష్ప 1 ప్రీ రిలీజ్ అప్పుడు ఇదే స్టేజ్ మీద నుంచొని బన్నీతో అన్నా, బన్నీ నార్త్ ఇండియాను వదలొద్దు, అక్కడ ఫ్యాన్స్ నీకోసం చచ్చిపోతున్నారు, ప్రమోట్ చేయ అక్కడ సినిమాని అని చెప్పి. ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో? 3 years సుక్కు. సో 3 years తర్వాత పుష్ప 2కి బన్నీతో చెప్పాల్సింది ఏంటంటే ఈ సినిమాకి ఎటువంటి ప్రమోషన్ అవసరం లేదని, నాట్ నీడెడ్. మొత్తం ఇండియా మొత్తం ఆర్ ప్రపంచంలో ఇండియన్స్ ఎక్కడ ఉన్నారో అందరూ కూడా ఆల్రెడీ టికెట్లు కూడా కొనేసుకుని ఉంటారని అర్థమైపోతుంది. మీ హీరోని కోర్స్ ఒక సంవత్సరం షూట్ ఆల్మోస్ట్ 2 years కష్టపెట్టాను. 2 years అంటే 3 years తీసేసుకున్నా. ఒక వ్యక్తి లైఫ్లో 3 సంవత్సరాలు తీస్తానంటే మీరు మీ హీరోని అడగండి. నేను నా ఫ్రెండ్ అడుగుతా తర్వాత నా కోసం మళ్ళీ ఇంకో 3 years ఇవ్వగలే అవకాశం ఉందా అని. నీ ప్రైమ్ టైం అంతా లాగేసుకున్నాను. అంటే సినిమా అనేది ఇప్పుడు నేను టెండూల్కర్ ఫ్యాన్ని. టెండూల్కర్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఎవరు జనాలు లేరు స్టేడియంలో. అదే T20 వన్ డే మ్యాచ్ ఆడుతున్నప్పుడు అందరూ ఉన్నారు. సో అలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు మా ప్రొడ్యూసర్స్. ఇంకొకసారి అవకాశం వచ్చిన మాట్లాడతాను, ఏమనుకోవద్దు. అండ్ చెర్రీ గారు, అసలు పుష్ప 1 పుష్ప 2 పార్ట్స్ అవడం కారణం చెర్రీ గారు. ఇది 2 parts చేసిన చెర్రీ గారు. సినిమా అయిన తర్వాత ఇన్ని రోజులు పట్టింది సినిమా, ఒకసారి చూడండి ఎంత లెంగ్త్ ఉంది అంటే 3 hours వచ్చిన లెంగ్త్ అంటే ఇది రిలీజ్ చేసేద్దామని అన్నారు. సో ఆ విధంగా పుష్ప 1 రిలీజ్ చేస్తాం. అందువల్ల పుష్ప 2 చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ చెర్రీ గారు. సుకుమార్ గురించి చెప్పాలంటే ఒక్క ముక్కలోనే చెప్పగలను. ప్లీజ్ బిలీవ్ మీ, ఆయన అన్నారు ఆయన ఈ సినిమా నా కోసం తీశాను. ఐఎమ్ టెలింగ్ యూ, పుష్ప 2, పుష్ప 1 కానీ లేకపోతే పుష్ప 2 కానీ ఇట్ ఈస్ హిజ్ ఫిలిం. ఇంత మంచి డైరెక్టర్ మన తెలుగులో ఉన్నారా అనే ఫీలింగ్ ఆయన మీ అందరికీ కలిగిస్తారు. అంటే ఎంత గొప్ప మనిషి అంటే, ఒక ఫిలిం ప్రమోట్ చేయడానికి నేను ప్రతి ఊరు తిరిగి ప్రమోట్ చేస్తున్నాను, ఆయన అసలు రాను కూడా రావట్లేదు. ఆయన హీఈస్ ట్రైంగ్ టు గివ్ యూ ద బెస్ట్ టు ద ఆడియన్స్. ఈ సినిమాలో ఎవ్వరూ కష్టపడలేదు. కష్టపడడం అనే మాట చాలా చిన్న మాట. అందరు ఇక్కడ జీవితాలు పెట్టేశారు.
ఇప్పటి వరకు శ్రీలీల అనేవాళ్ళు ఇప్పుడు కిసిక్ లీలాకి చాలా అంటున్నారు సార్. థ్యాంక్ యూ. బహుశా హిస్టరీ ఆఫ్ సాంగ్స్లో మొదటిసారి ఒక స్పెషల్ సాంగ్ ఒక సోషల్ మెసేజ్తో అని అనిపించింది సార్ నాకైతే. దిస్ ఈస్ ప్రాబబ్లీ ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్. పుష్ప 1 చేసేటప్పుడు నాకు మైండ్లో ఒక్కటే ఉండిపోయింది, అసలు పుష్ప 2 పర్ఫార్మెన్స్ ఇస్తే అదిరిపోవాలి అని. నేను నిజంగా చెప్తున్నా, నా హార్డ్ వర్క్ మొత్తం పెట్టేసి సుక్కు సార్ డైరెక్షన్లో అసలు నేను సరెండర్ అయిపోయినా. బన్నీ సార్తో నేను అసలు బన్నీ సార్ ఫుల్గా ట్రస్ట్ చేసి ఫుల్ సరెండర్ అయిపోయినా. ఈరోజు ఏమైనా పర్ఫార్మెన్స్ చూస్తున్నారంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ సుక్కు సార్ అండ్ బన్నీ సార్. సో థ్యాంక్ యూ. ఒకే ఒక్క సినిమా అనామకుల్ని సూపర్ స్టార్స్ని చేస్తే ఆకాశంలో ఉన్న స్టార్స్ని అగాధంలో పడేస్తుంది కూడా. సినిమాకున్న పవర్ అలాంటిది. మరి ఇలా ఒకే ఒక్క సినిమాతో స్టార్గా ఎదిగిన ఈ నటుడు ఇప్పుడు ఏకంగా వరుస పాన్ ఇండియా సినిమాలని లైన్లో పెట్టేస్తున్నాడన్న వార్తలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఇంతకీ ఎవరా హీరో, ఏంటా కథ? వాచ్ ఇట్. పరభాషల్లో నటిస్తే జనాలు చూస్తారంటావా? సినిమా రిలీజ్ అయితే థియేటర్స్ దొరుకుతాయంటావా? ఒకవేళ చచ్చి చెడి థియేటర్స్ దక్కించుకున్నా ఆడియన్స్ ఆదరిస్తారంటావా? అంటూ గత కొన్నేళ్ల కిందట రీజనల్ సినిమా హీరోలు ఇతర భాషల్లోకి ఎంట్రీ ఇస్తుంటే వినబడిన మాటలివి. కాలం మారింది. ఒక్క సినిమా హిట్ కాగానే ఆ భాష ఈ భాష కాదు, ఏకంగా పాన్ ఇండియా రేంజ్లో సినిమాలకి కొబ్బరికాయ కొట్టేస్తున్నారు సినీ స్టార్స్. తాజాగా కన్నడలో కేవలం 16 కోట్లతో తీస్తే ఏకంగా 400 కోట్లకు పైగా వసూలు చేసిన చిత్రం కాంతారా. దీంతోనే ఒక్కసారిగా పాన్ ఇండియా హీరో అయ్యాడు రిషబ్ శెట్టి. ఇక దీనికి సీక్వెల్గా వస్తున్న కాంతారా 2 మీద ఇప్పటికే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు వీటితో పాటు వరుస పాన్ ఇండియా సినిమాలని లైనప్లో పెట్టాడని తెలుస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ వర్మ జై హనుమాన్లో టైటిల్ రోల్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లోనే కాక ఇండియాలోనే అతిపెద్ద గ్రాండియర్స్ లో ఒకటిగా దీన్ని తీర్చిదిద్దబోతున్నారని టాక్ ఇప్పటికే ఊపందుకుంది. మరోవైపు ఆకాశవాణి ఫేమ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని వినిపిస్తుంది. ఇదిలా ఉండగా మరో ప్రెస్టీజియస్ మూవీని రిషబ్ శెట్టి పట్టేశాడు. సందీప్ సింగ్ దర్శకత్వంలో రూపొందబోయే ఛత్రపతి శివాజీ మహారాజ్లో వీర శివాజీగా కనిపించబోతున్నాడని సమాచారం. ఇక సినిమా 2027 జనవరి 21న విడుదలవుతుందని ఫస్ట్ లుక్ తో పాటు ప్రకటించారు. ఏది ఏమైనా ఇలా ఒక్క సినిమా సక్సెస్ తోనే కెరియర్ ని సూపర్ గా ప్లాన్ చేసుకుంటున్న రిషబ్ చాలా మంది హీరోలకు ఆదర్శమనే చెప్పాలి. సినిమా టీజర్ ఎప్పుడు వదులుదాం, మూవీ సాంగ్స్ ఎప్పుడు రిలీజ్ చేద్దాం, అసలు ప్రీ రిలీజ్ ఎక్కడ ప్లాన్ చేద్దాం, ఆడియన్స్కి అప్డేట్స్ ఎలా ఇద్దాం? ఒక సినిమా రిలీజ్కి దగ్గర అవుతూ ఉంటే వినిపించే మాటలు ఇవే. పోటీగా రిలీజ్ అయ్యే సినిమాలు ఇలా అప్డేట్స్ మీద అప్డేట్స్ వదులుతూనే ఉంటాయి కూడా. కానీ ఈ సినిమా మాత్రం అబ్బే ఇప్పుడప్పుడే తొందరే ఉంది అనుకుంటూ సైలెంట్ అయిపోయింది. దీంతో రిలీజ్ దగ్గర పెట్టుకొని ఇలా అయితే ఎలా బాసు అంటూ ఓపెన్గానే కామెంట్స్ చేస్తున్నారు మూవీ లవర్స్. సినిమా విడుదలకి దగ్గర పడుతుంటే ప్రమోషన్స్ తో తెగ సందడి చేస్తుంటారు మూవీ మేకర్స్. సినిమా ఆడియన్స్ కి రీచ్ అవ్వడానికి ఇది ముఖ్యం కూడా. కానీ బాలయ్య నటిస్తున్న డాకు మహారాజ్ మాత్రం పొంగల్ బరిలోకి దిగుతున్నామని చెప్పినా ఇప్పటి వరకు సరైన అప్డేట్ ఇవ్వకపోవడంతో బాలయ్య నీ మూవీ అప్డేట్ ఏదయ్యా అంటూ ఓపెన్ గానే కమెంట్స్ చేస్తున్నారు మూవీ లవర్స్. అప్డేట్ సంగతి అటుంచితే కనీసం ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టలేదు చిత్ర యూనిట్. ఇప్పటికే షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది కూడా. ఒకవైపు సంక్రాంతికి విడుదల కాబోతున్న గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు వరుస అప్డేట్స్ తో ఆడియన్స్ ని ఖుషీ చేస్తుంటే బాలయ్య డాకు నుంచి ఒక్క అప్డేట్ కూడా రాకపోవడంతో బాలయ్య ఫ్యాన్స్ డైరెక్టర్ పై కోపంగా ఉన్నారని తెలుస్తోంది. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే ప్రస్తుతం డాకు మహారాజ్, అఖండ 2 వంటి వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి కూడా. ఏది ఏమైనా వరుస సినిమాలే కాదు, ఆ చేస్తున్న సినిమా తాలూకు అప్డేట్స్ కూడా ఇవ్వు గురు అంటూ ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు నందమూరి అభిమానులు.
వరుసగా 3 సినిమాలు నిరాశపరచడంతో ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలి అనుకున్నాడు ఈ స్టార్ హీరో. దాంతో ఎన్నో అంచనాలతో చేసిన రీసెంట్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్ల పడటంతో ఇక ఇలా కాదంటూ గుడిబాట పట్టాడి స్టార్ హీరో. కనీసం దేవుడైనా తన డిజాస్టర్స్కి బ్రేక్ వేస్తాడని ఆశపడుతున్నాడు కాబోలు. వరుణ్ తేజ్ అందం, అభినయం, బ్యాక్గ్రౌండ్ ఇలా అన్నీ ఉన్నా ఈ స్టార్ కిడ్ తో హిట్ దోబూచులాడుతూనే ఉంది. గని, గాంధీవదారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్లు హ్యాట్రిక్ డిజాస్టర్ కావడంతో కరుణకుమార్ దర్శకత్వంలో వచ్చిన మట్కాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. అయితే ఇటీవలే విడుదలైన మట్కా కూడా ఆశించిన విజయం ఇవ్వకపోవడంతో ఇప్పుడు యాక్షన్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి హారర్ కామెడీ జాన్రాలో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. దీన్ని ఎక్స్ప్రెస్ రాజా ఫేమ్ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తుండగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించనున్నాయి. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో సెట్స్ పైకి వెళ్లనుందట. అయితే ఈ సినిమా షూటింగ్ కి చాలా గ్యాప్ రావడంతో తొలిసారి హనుమాన్ దీక్ష తీసుకున్నాడు వరుణ్. ఈ క్రమంలోనే భక్తుల కొంగు బంగారమైన కొండగట్టు అంజన్నను మెగా హీరో వరుణ్ తేజ్ మంగళవారం దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలతో పాటు స్వామివారి చిత్రపటాన్ని వరుణ్ కు అందజేశారట. చూడాలి మరి వరుస ఫ్లాప్స్ తో డీలా పడ్డ ఈ మెగా ప్రిన్స్ ని కొండగట్టు అంజన్న అయినా గట్టెక్కిస్తాడో లేదో. సినిమా ఆడియన్స్ కి దగ్గర అవడంలో అప్డేట్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలైతే లేటెస్ట్ అప్డేట్స్ తో ఆడియన్స్ ని ఎప్పుడూ కూడా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాయి. తాజాగా పొంగల్ బరిలో దిగబోతున్న ఈ సినిమా నుండి ఓ క్రేజీ అప్డేట్ రావడంతో ఇదే కదా మాకు కూడా కావాల్సింది అంటూ మురిసిపోతూ తెగ షేర్స్ చేసేస్తున్నారట మూవీ లవర్స్. సాంగ్స్ సినిమాలకి రిపీటెడ్ గా ఆడియన్స్ ని రప్పించడంలో సీన్స్, ఫైట్స్ ఎంత పాత్ర పోషిస్తున్నాయో ఈ సాంగ్స్ అంతకు మించి అన్న సంగతి గత కొన్ని సినిమాలే రుజువు చేశాయి. అందుకే సినిమాల్లో సాంగ్స్ కి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు మేకర్స్. కేవలం ఒక్క సాంగ్ తో ఓపెనింగ్స్ తెచ్చుకున్న చిన్న చిత్రాలు ఎన్నో ఉన్నాయి కూడా. ఇక తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుండి ఓ క్రేజీ సాంగ్ నెంబర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. బీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా తమ్ముడు, బద్రి, యువరాజు లాంటి ఆల్బమ్స్ తో ఊపేసిన రమణ గోగుల ఈ గోదారిగట్టు సాంగ్ ని పాడటం విశేషం. ఇక ప్రేమంటే ఇదేరా అంటూ తొలిసారి వెంకీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రమణ గోగుల దాదాపు 18 ఏళ్లకు అదే వెంకటేష్ సినిమాకు సింగర్ గా కంబ్యాక్ ఇవ్వడం విశేషం. ఇక సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నప్పటికీ ప్రేక్షకులను నవ్వించడమే లక్ష్యంగా సినిమాని ఎంటర్టైన్మెంట్ మోడ్ లో డిజైన్ చేశామని చెప్పుకొస్తున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇక పొంగల్ బరిలో దిగుతున్న ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా గేమ్ చేంజర్, డాకు మహారాజ్లతో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి నవ్వులు పండించేందుకు సిద్ధమైన ఈ సినిమా పొంగల్ బరిలో ఎలాంటి నంబర్స్ నమోదు చేస్తుందో. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళూరి నిర్మాతగా నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్ వికటకవి. ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో సక్సెస్ అయిన సందర్భంగా ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది మూవీ యూనిట్. Trending, #1 trending web series, Telugu web series is not an ordinary thing. It's a very big achievement. 100 million streaming minutes ante the big achievement, big success. Whoever is behind this, like production side, Ram Talluri garu, SRT Entertainments, ma Pradeep garu, Deshraj garu, ma boy next door hero Agastya garu, Raghu garu, Ajay garu, everyone, each and everyone deserves this success. And thank you very much for giving me this opportunity. వికటకవి చూశారు కదండి, వీఆర్ సెలబ్రేటింగ్ 100 million స్ట్రీమింగ్ మినిట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాంట్ టు థ్యాంక్ జీ, మై రైటర్ తేజ. కథ ఆల్రెడీ జీలో ఓకే అయిపోయి, ప్రొడక్షన్ వాళ్ళు ఓకే అయిపోయి, అంటే టేబుల్ మీద ఆల్రెడీ ఇట్స్ హిట్ స్టోరీ అండి. సో దాని తర్వాత నా దగ్గరికి వచ్చింది. సో అది ఎక్కడ ఇట్ ఇంక్రీజ్ మై రెస్పాన్సిబిలిటీ మోర్. అంటే వాళ్ళు అనుకున్నట్టు క్వాలిటీ ఎక్కడ తగ్గకుండా విత్ ఇన్ బడ్జెట్స్లో ఎలా చేయాలని అనడానికి మా టీం నాకు ఎంతో సహకరించారు. అందరూ థ్యాంక్ యూ సో మచ్. ఒక రైటర్గా ఇంత సపోర్ట్ దొరికి ఈ కథ ఇంత గ్రాండ్గా జనాల్లోకి వెళ్ళి ఈరోజు ఫస్ట్ తెలంగాణ డిటెక్టివ్ సిరీస్ ఎవడు రాశాడరా అంటే నేను రాశాను అని గర్వంగా చెప్పుకునేలా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఇక్కడ ఈవెంట్లో లేరు రామ్ తల్లూరి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్.
మీ ప్యాషన్ వల్లే మేము ఇదంతా సాధించగలిగాము. మీరు రానందుకు థ్యాంక్ గాడ్. మేడం వచ్చారు మాకు సపోర్ట్ చేయడానికి. ఫస్ట్ టైం మేడం వచ్చి ఫస్ట్ టైం షీఈ్ ఆన్ టు ద స్టేజ్ టు సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేను ఇంత షార్ట్ టైంలో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ అవుతుంది అనుకోలేదు. అండ్ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్. త్వరలోనే 1000 చూడాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వికటగా విని మీరందరూ చూసి ఎంజాయ్ చేసి ఇలాంటి రెస్పాన్స్ ఇచ్చినందుకు అండ్ ఇంకా బాగా చూడండి అండ్ ఇంకా మమ్మల్ని పైకి తీసుకెళ్ళండి. ఐ హోప్ మేము ఒక మంచి కంటెంట్తో మళ్ళీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. చాలా మంది యూఎస్లోను యూకేలో ఉండి చాలా మంది ఫ్రెండ్స్ ఏమంటారంటే బ్రదర్ ఇంకా చూడలేదు, రాత్రి మా వైఫ్ పిల్లలు చూశారు, చాలా బాగుందని చెప్పారు బ్రదర్, ఇవాళ చూస్తామని చెప్తున్నారు అనమాట. సాధారణంగా వెబ్ సిరీస్లు సెపరేట్గా చూస్తారు, ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే పరిస్థితి తక్కువ ఉంటుంది వెబ్ సిరీస్లు చూసేటప్పుడు. ఎందుకంటే సడన్గా ఏ సీన్ వస్తుందో ఏ బూత్ మాట వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఏదో బూత్ మాట వస్తే వాడు కొడుకు అడుగుతాడు, నాన్న దాని అర్థం ఏంటని, ఇది ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి దానికి. ఫస్ట్ టైం అలాంటివి ఏమీ లేకుండా ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా, అంటే మొత్తం కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమా అంటారు సరే, అలా కుటుంబం మొత్తం కలిసి చూసే ఒక వెబ్ సిరీస్. ఇదే వాటి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.